హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్, జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ అటానమస్ కాలేజెస్లో ఈ ఎంటెక్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పేసి అడగటం అయితే జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఒకవేళ క్లాసులు స్టార్ట్ అయితే డైలీ కాలేజెస్కి వెళ్ళాలా, బయోమెట్రిక్ ఉంటుందా? సో దీని గురించి అడుగుతామన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఎంబీఏ ఎంసీఏ వాళ్ళు ఎవరైతే మీతో పాటు ఉన్నారో వాళ్ళ ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ అనేవి సెప్టెంబర్ 29 నుంచే స్టార్ట్ అయిపోయినాయండి. అయితే మీకు ఎంటెక్ వాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే కౌన్సిలింగ్ పూర్తి స్థాయిలో అవ్వలేదు. అంటే స్పాట్ అడ్మిషన్స్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు కండక్ట్ చేసే దానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ఈసారి ఎంటెక్ క్లాసెస్ అనేవి బాగా డిలే అయినాయి. అయితే ఎంటెక్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి? ఎంటెక్ క్లాసెస్ వచ్చేసరికి ఈ R25 రెగ్యులేషన్ ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళకు ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అది అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకు ఎక్కువ శాతం. అటానమస్ కాలేజెస్ వాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ ఈ కౌన్సిలింగ్తో పని లేదు, ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారానే మనం ఇది చేసుకుందాం ఉంటే మాత్రం వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్స్ వాళ్ళే ఉంటాయి, వాళ్ళ అకాడమిక్ రెగ్యులేషన్స్ వాళ్ళే ఉంటాయి, వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్స్ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ఈ పాటికి కొన్ని కాలేజీలు అయితే స్టార్ట్ అయి ఉండాలి. ఎందుకంటే కాలేజీకి వెళ్ళలేం కదా. ఇక అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళకి కానీ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయే వాళ్ళకి కానీ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయితే క్లాసెస్కి అటెండ్ అవ్వాలా, బయోమెట్రిక్ ఉంటుందా? బయోమెట్రిక్ అయితే అఫిలియేటెడ్ కాలేజెస్లో ఇప్పుడు లేదండి, ఇప్పుడు తీసేసినట్టున్నారు. ఇంతకుముందు పెట్టారు ఎంటెక్ వాళ్ళకు కూడా. అయితే ఇక క్లాసెస్ అనేవి జరిగేదాన్ని బట్టి ఉంటుంది. అటానమస్ కాలేజ్ అనుకోండి, కొన్ని కాలేజీలు ఏం చేస్తాయి, పాత కాలేజీలు మంచి బ్రాండ్ ఉన్న కాలేజీలు ఎంటెక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాయి. కొన్ని కాలేజెస్ ఏంటంటే ఎంటెక్ క్లాసెస్ కండక్ట్ చేయవు. ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, సెమినార్స్, ఎండ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి. అంటే మీరు మాట్లాడుకోపోయినా ఇప్పుడు మీ ఒక్కళ్ళ కోసం వచ్చేసరికి కూడా క్లాసులు కండక్ట్ చేయలేరు కదా. ఇంతకుముందు ఏమయ్యేదంటే లాక్డౌన్ ముందు బయోమెట్రిక్ ఉండేది కాబట్టి వాళ్ళు వచ్చేసి హాస్టల్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఉండేవాళ్ళు. సెకండ్ ఇయర్ బయోమెట్రిక్ అంత ఇది పెట్టేవాళ్ళు కాదు. సో ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు. అయితే థర్డ్ సెమిస్టర్ వరకు వచ్చేవాళ్ళు, ఫోర్త్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇక మీరు చాలామంది వచ్చేసరికి మీలో ఈ జాబులు చేసుకుంటూ వీటికి వచ్చేసరికి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. యూనివర్సిటీ దానికి మాత్రం ఖచ్చితంగా అయితే క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వాల్సిందేనండి. ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే, ప్రాజెక్ట్ వర్క్తో సహా. అయితే ఫైనల్ ప్రాజెక్ట్లో మాత్రం ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే అది చేసిన తర్వాత మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా జాబ్లో జాయిన్ అయిన తర్వాత వైవా వాయిస్ అటెండ్ అవ్వచ్చు. ఇది అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఇదైతే చేసుకోవచ్చు. మీరు మాట్లాడుకోవడం మంచిది. కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు అడగండి, మీరు క్లాస్ వర్క్ నడుపుతారా, క్లాస్ వర్క్ నడపరా అని చెప్పేసి. ఓకేనా? ఎందుకంటే అంతమందికి ఫ్యాకల్టీని అలాట్ చేయడం అనేది జరగదు. మరి ఇప్పుడు యూజీకి వేరే, పీజీకి వేరే. సో ఇంత రేషియో అని ఉంటుందండి ఫ్యాకల్టీ. అయితే అంత అవాయిడ్ చేయలేరు కాబట్టి, అది కూడా ఇప్పుడు రియంబర్స్మెంట్లు ఇవి కూడా లేవు కాబట్టి, జీతాలు ఇచ్చే పొజిషన్లో లేరు కాబట్టి ఇంకా ఫ్యాకల్టీని తగ్గించుకోవడానికి చూస్తున్నారు. ఇదండి ఈ మధ్యకాలంలో ఇక ఎవరో కూడా రిజిస్ట్రేషన్స్ అదే అఫిలియేషన్స్కి వెళ్ళట్లేదు. అంటే ఎన్బిఏ అని, న్యాక్ అని వీటికి వెళ్ళట్లేదు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది అక్కడ. చూడండి, కావాలంటే అటానమస్కి వెళ్తున్నారులే. కానీ ఇదండి ఓవరాల్గా.